Hello everyone, welcome back to my channel. లాస్ట్ వీడియోలో నేను 4 మెయిన్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ చెప్పాను. ఈ వీడియోలో ఆ 4 టైప్స్ని నేను వాల్యూ టైప్ చెక్ చేయడానికి సింపుల్గా ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను x ఈక్వల్ టు 10 అన్నాను, ప్రింట్ టైప్ x అన్నాను. xలో 10ని స్టోర్ చేసాం. 10 అనేది మనకు హోల్ నెంబర్. టైప్ x అంటే xలో ఉన్న వాల్యూ టైప్ ఏంటి? 10 అనేది హోల్ నెంబర్ అయినప్పుడు అది మనకి ఇంటీజర్ టైప్ అవుతుంది కదా, అప్పుడు మనకి అవుట్పుట్ క్లాస్ ఇంట్ అనేసి వస్తుంది. ప్రింట్ అనేది మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇది 1 లైన్ రూల్ వాల్యూ టైప్ చెక్ చేయడానికి. టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మన వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇంటీజరా, ఫ్లోటా, స్ట్రింగా అని ప్రాక్టికల్గా చెక్ చేసి చూద్దాం. ఇక్కడ నేను నోట్స్లో రాసిన ప్రోగ్రామ్ని కంప్యూటర్లో రాస్తున్నాను. మన వాల్యూ అనేది ఏ టైప్ వచ్చిందో చూద్దాం. నేను రాసిన ప్రోగ్రామ్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేశాక రన్ చేస్తున్నాను. రన్ చేశాక మనకి అవుట్పుట్ అనేది క్లాస్ ఇంట్ అనేసి వస్తుంది. చూసారా? హ్యాస్ ద సేమ్ నేను స్ట్రింగ్కి కూడా చేసి చూపిస్తాను. అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది, క్లాస్ స్ట్రింగ్ అనేసి. స్ట్రింగ్కి మనం డబుల్ కొటేట్స్లో ఇవ్వాలి, టెక్స్ట్ ఇవ్వాలి. నేను ఇప్పుడు ఫ్లోట్కి చేసి చూపిస్తాను. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్, అంటే పాయింట్స్లో ఉండాలి. పాయింట్ నేను 99.50 తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఫ్లోట్ అనేసి వచ్చేసింది. నేను ఇప్పుడు బూలియన్కు కూడా చేసి చూపిస్తాను. నేను ఇక్కడ x ఈక్వల్ టు 10 ఇచ్చాను, y ఈక్వల్ టు 20 ఇచ్చాను. రిజల్ట్ x గ్రేటర్ దెన్ y అన్నాను. y అనేది x కన్నా చిన్నది కాబట్టి ఫాల్స్ వాల్యూ వచ్చింది. టైప్ ఏమో బూల్ అనే వచ్చింది, బూలియన్. యాజ్ ఏ బిగినర్గా అయితే ఇక్కడ అవుట్పుట్లో మనకి క్లాస్ ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ మైండ్లోకి వస్తుంది. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా రిమైనింగ్ డేటా టైప్స్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.